శివ, సురేందర్ నందన్తో మాట్లాడారు. జెంటిల్ సురభితో బిజినెస్ గురించి మాట్లాడటానికొచ్చి ఆమెతో అగ్లీగా మాట్లాడతాడు. జెంటిల్, డానీ మనోహర్ గ్రూప్స్ని ఎలా కొలాప్స్ చేయాలా అని డ్రింక్ చేస్తూ మాట్లాడుకున్నారు. శివ సురభి విల్లాకి వస్తాడు. విల్లా పూర్తిగా తన ఉనికిని కోల్పోయింది. రేణుకా, శ్రవణ్ విల్లా యొక్క శైలిని పూర్తిగా మార్చేశారు. లోపలికి వెళ్ళగానే అతనికి స్ట్రేంజ్ అట్మాస్ఫియర్ కనిపించింది. అతను ఆ విల్లాకి రాక చాలా రోజులు అయ్యింది. శివని చూడగానే వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు శివ కోసమే వెయిట్ చేస్తున్నట్లున్నారని అతనికి అర్థమైంది. వాళ్ళిద్దరికీ ఎదురుగా మరో సోఫాలో సురభి కూర్చుని ఉంది. రా శివ, కూర్చొని మాట్లాడు. ఈరోజు నేను ఫ్యామిలీ మీటింగ్ని పెడుతున్నది నీకోసమే అని దెయ్యం అన్నట్లు గంభీరంగా అన్నది రేణుక. శివ సైలెంట్గా వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఎదురుగా టీపాయ్పై నోట్ల కట్టలు మిలమిలా మెరుస్తూ కనిపించాయి. చూడు శివ, ఇక్కడ 2 కోట్లున్నాయి. ఇవి సురభి ద్వారా వచ్చాయి. ఈ డబ్బు ఎవరు పంపించారో ఎక్స్పెక్ట్ చేయి అని కూల్గా అడిగింది రేణుక. శివ ముఖం చిట్లించి, ఈ డబ్బెవరు పంపించారు అని అడిగాడు. నీకు మార్క్స్ జెంటిల్ తెలుసా అని సీరియస్గా అన్నది రేణుక. ఇన్ని రోజులు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు? బయట ఎలాంటి పనులు చేస్తున్నావు అని సీరియస్గా అన్నాడు శ్రవణ్. మాట్లాడవేంటి శివ? నేనింటికొస్తే వస్తాను, లేదంటే లేదు. నేను సౌందర్యతో కలిసుంటున్నాను, మీకేంటి ప్రాబ్లం? అడుగు, అదేగా అంటావు అంటూ వెటకారంగా అన్నది రేణుక. సౌందర్యకి కాబోయే భర్త జెంటిల్. అతను లాటిన్ గ్రూప్స్లో మెయిన్ షేర్ హోల్డర్. అతనే డబ్బులిచ్చి నిన్ను సౌందర్యకి దూరంగా ఉండమని హెచ్చరించాడు. లేదంటే ఫ్యూచర్లో మన కంపెనీని, మన ఫ్యామిలీని రోడ్డు కీడుస్తానని బెదిరించాడు అని కోపంగా అన్నాడు శ్రవణ్. జెంటిల్ ఇక్కడున్నాడా అని సీరియస్గా అడిగాడు శివ. అతనికి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో అర్థమైంది. జెంటిల్ నన్ను సౌందర్యకి దూరంగా ఉండమని ఇంటికి డబ్బులు పంపించాడు. దానివల్ల నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. నేను ట్రబుల్ అవుతానని వాడి ప్లాన్ అని అనుకున్నాడు శివ. వాళ్ళే వచ్చి కనుక ఈ విషయం గురించి చెప్పకపోతే మాకసలు తెలిసేదే కాదు. ఇప్పుడు మన ముందు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. నువ్వు వేరొకడికి కాబోయే భార్యతో తిరగటం వల్ల ఇప్పుడు సురభి కంపెనీపై లాటిన్ గ్రూప్స్ దాడి చేస్తున్నారు. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఒక్క పని సరిగా చేయడం రాదు, యువతల చేసే వాళ్ళ పనులు పాడు చేస్తావు అని కోపంగా అన్నది రేణుక. జెంటిల్ చెల్లెలు విశాలి ఈ డబ్బు తీసుకుని వచ్చింది. నువ్వు సౌందర్యకి దూరంగా ఉండేందుకు 2 కోట్లిచ్చి వెళ్ళింది. అంతేకాదు, నువ్విక సురభికి దూరం అవ్వాల్సిన సమయం వచ్చింది. నువ్వు సురభికి దూరంగా ఉంటేనే మాకు మంచిది, లేదంటే కంపెనీని మూసేసే పరిస్థితి వస్తుంది. అలానే నువ్వు సురభికి విడాకులిస్తే తప్ప షికా గ్రూప్స్ నుంచి బయటకు వెళ్ళవు. కాబట్టి వెంటనే సురభికి విడాకులిచ్చి కంపెనీ నుంచి తప్పుకొని నీ దారి నువ్వు చూసుకో అని కోపంగా అన్నది రేణుకాదేవి. అవును శివ, ఇప్పుడు జరిగేదేమీ చిన్న విషయం కాదు. సురభి ఎంతో కష్టపడి చైర్మన్ అయింది, కానీ నీ వల్ల తను బాధపడే పొజిషన్కొచ్చింది. పెద్దవాళ్ళని ఎదిరించి ప్రాబ్లమ్స్ కంపెనీ మీదకి తీసుకొని వస్తున్నావు. మమ్మల్ని ఇలా బతకనిస్తే బావుంటుంది. దయచేసి మా నుంచి దూరంగా వెళ్ళిపో అని అన్నాడు శ్రవణ్. శివ శ్రవణ్ రేణుక మాటలు వింటున్నాడు. అతనికేం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. ముందు నుంచి శ్రవణ్ కానీ రేణుక కానీ తనని ఆ ఇంటి వ్యక్తిగా చూడలేదు. ముందు నుంచి వాళ్ళు బయట జనాలు చెప్పేది నమ్ముతూ ఉన్నారు. కానీ ఏ రోజు ఏ విషయంలోనూ శివ చెప్పేది వినలేదు, నమ్మలేదు. వాళ్ళ సపోర్ట్ కూడా బయట వాళ్ళకే ఉంటుంది. శివ, నువ్విప్పటికీ సురభిపై ఆధారపడి బ్రతుకుతున్నావని అందరికీ తెలుసు. ఏదేమైనా ఇక నుంచి నీకు మా కుటుంబంతో సంబంధం లేదని మేమందరికీ అనౌన్స్ చేస్తాం అని సీరియస్గా అన్నది రేణుక. జెంటిల్ వచ్చినప్పుడు శ్రవణ్, రేణుక అతనితో మంచి కమ్యూనికేషన్తో డీల్ మాట్లాడుకున్నారు. శివని తరిమి కొడితే నేను మిమ్మల్ని, మీ కంపెనీని బాగా చూసుకుంటాను అని అతను మాటిచ్చాడు. అంతేకాదు, మనోహర్ గ్రూప్స్కి చెందిన నందన్ ఇన్వెస్ట్మెంట్ హెల్ప్తోనే సురభి చైర్మన్గా ఎదిగిందని తెలుసు. కానీ ఇప్పుడు అంతకు మించిన కంపెనీ వచ్చి పెట్టుబడి పెడతాను అంటే
వాళ్ళకి ఇంకా హ్యాపీగా ఉంది. అంతేకాదు శివ, నువ్విక ముందు సురభికి నందన్ లాంటి ఏ చెత్త ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేయొద్దు. సురభి, నీకు కూడా చెప్తున్నాను, విను. నేను జెంటిల్తో మాట్లాడుతున్నాను. ఫ్యూచర్లో మనం వాళ్ళతోనే స్పెండ్ చేయబోతున్నాం. దీనివల్ల మన స్టేటస్ పెరుగుతుంది. సో నువ్విక శివ ఫ్రెండ్స్కి దూరంగా ఉంటే మంచిది అని అన్నది రేణుక. అది విన్న శివ ముఖం చిట్లించి, అవును, నేను నందన్ని ఇంట్రడ్యూస్ చేయబట్టే కదా సురభి కంపెనీ కోసం అతను ఇన్వెస్ట్ చేశాడు. మీరు అతని గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నారు? అసలు అలా ఎలా మాట్లాడుతున్నారు అని సీరియస్గా అన్నాడు. ఇప్పుడు నందన్ హాస్పిటల్లో ఉండటంతో మా అత్త మామలు లాటిన్ గ్రూప్స్ వైపుకి మారారు. ముందైతే వాళ్ళకి నందన్ దేవుళ్లా కనిపించాడు, కానీ ఇప్పుడు ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు. వీరికి డబ్బు తప్ప మరో ప్రపంచం లేదా అని తనలో తాను అనుకున్నాడు శివ. ఏంటి, అతను మంచి ఫ్రెండా? అతనిప్పుడు ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చిన యూజ్ ఏముంది? ప్రస్తుతం అతని కంపెనీనే దివాలా తీసేలా ఉంది. అతని వల్ల సురభి కంపెనీ కూడా దివాలా తీస్తుంది. అసలు ఇదంతా నీ వల్లనే శివ. అందరూ నీలాంటి వాళ్లే నీ వెంటున్నారు. ఈ ప్రాబ్లం అంతా ఆ సౌందర్య వల్లే వచ్చింది. నువ్వు ఆమెతో నీ రిలేషన్ కట్ చేసుకునుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు అని అన్నది సీరియస్గా రేణుక. శివకి వాళ్ళని చూస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. డబ్బు తప్ప మరో ప్రపంచం లేదా వీళ్ళకి? హెల్ప్ చేసిన వాడి గురించి కూడా తప్పుగా మాట్లాడుతున్నారు. నిజంగా వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఇప్పుడు సురభి కంపెనీలో ప్రాబ్లం ఉందని జెంటిల్ అతని బ్రదర్ సిస్టర్ రావడంతో వాళ్ళ వైపుకి మళ్ళారు. జెంటిల్ని సంతోషపెట్టడమే వాళ్ళ ప్రథమ కర్తవ్యంగా ఫీల్ అవుతున్నారు. ఏం మనుషులో ఏంటో అని తనలో తాను తిట్టుకుంటున్నాడు శివ. ఇట్స్ ఓకే అమ్మా, నువ్వు నాన్న కంపెనీ గురించి వరీ అవ్వకండి. నేను శివతో కలిసి కంపెనీకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను అని అన్నది సురభి. నీకేమైనా పిచ్చా? మేం కాకపోతే ఎవరు వరీ అవ్వాలి? నీ గురించి, నీ కంపెనీ గురించి ఎవరు పట్టించుకుంటారు చెప్పు? నువ్వింకా ఈ శివతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నావా? అతనేం ఆలోచిస్తున్నాడో నీకు తెలుసా? అతనికి కేవలం తన ఫుడ్డు, తన బెడ్డు, తన ఎంజాయ్మెంట్ దొరికితే చాలు అలాగే అనుకుంటున్నాడు. దానికోసం కొంతమంది ఫ్రెండ్స్ని పట్టుకున్నాడు. ఇక అతనితో వేస్ట్ సురభి. నువ్విక నుంచి మా మాట వినాల్సిందే. ఇప్పటికే నేను జెంటిల్ ఫోన్ నెంబర్ తీసుకున్నాను. నువ్వు రేపు అతనితో డిన్నర్కి వెళ్తున్నావు. ఇంకేం చెప్పకు. జెంటిల్ నిన్ను వెతుక్కుంటూ నీకోసం వచ్చాడు. అతను చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తులతో పరిచయం వలన నీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది, ఆలోచించుకో అని అన్నది రేణుక. సురభి ఫేస్ ఎర్రగా మారిపోయింది. కాని ఆమె తల్లిని ఎదిరించలేకపోతుంది. ఆమె ఇంటికి వస్తూనే శ్రవణ్, రేణుక జెంటిల్ గురించి, అతని గొప్పతనం గురించి, అతనిచ్చిన డబ్బుల గురించి చెప్తూనే ఉన్నారు. అతను తనతో ఎలా బిహేవ్ చేశాడో సురభి చెప్పినప్పటికీ వాళ్ళు వినిపించుకోవట్లేదు. శివ, పైకి వెళ్దాం పదా, నేను నీతో మాట్లాడాలి అని గంభీరంగా అన్నది సురభి. ఓకే సురభి, అతనికి క్లియర్గా చెప్పు, ఈసారి కంపెనీ విషయంలో వేలు పెట్టొద్దని. నీ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి కదా. అండ్ ఆ సౌందర్యకి దూరంగా ఉండమని కూడా ఖచ్చితంగా చెప్పు అంటూ అక్కడే ఉన్న డబ్బుల్ని లెక్కబెడుతూ అన్నది రేణుక. ఆనందంగా డబ్బులు లెక్కపెడుతున్న శ్రవణ్, రేణుకల్ని చూసి శివ అసహించుకుంటూ సురభితో కలిసి పైకి వెళ్లాడు. సురభి అతన్ని ఫాలో అయింది. ఇద్దరూ 3rd ఫ్లోర్లోని బాల్కనీలో ఉన్న సోఫాలో కూర్చున్నారు. సురభి తనకి శివకి కప్స్లలో టీ పోస్తూ, శివ, నేను మా పేరెంట్స్తో మాట్లాడాను. వాళ్ళకి నీ వాల్యూ అర్థం కావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఉద్దేశం నాది కాదు, నాకు విడాకులు తీసుకోవాలని లేదు అంటూ వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ అన్నది సురభి. శివ చిన్నగా నవ్వుతూ, వాళ్ళనే మాటల గురించి నాకు పెద్దగా పట్టింపు లేదు సురభి. నీ గురించి నాకు తెలుసు. కానీ ఆ జెంటిల్ మంచివాడు కాదు. వాడి మాటలు వినకుండా ఉంటే బావుంటుంది. వాడి సంగతి నేను చూసుకుంటాను అని అన్నాడు శివ. ఐ నో శివ. అవును, నీకు ఈరోజు ఏం కాలేదు కదా? జెంటిల్ నిన్ను చంపేస్తానని నన్ను బెదిరించాడు. అతను
నీ మీద అటాక్ చేశాడా అని అన్నది సురభి. అలాంటిదేం లేదు సురభి. వాడు నన్ను టచ్ చేయలేదు. ఇలాంటి బెదిరింపులు నేనెప్పుడు పట్టించుకోను. నువ్వు పట్టించుకోకు. నువ్వు కూల్గా ఉండు. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు కొంతకాలం ఎక్కడికి వెళ్ళకు. విల్లాలోనే ఉండు అని అన్నాడు శివ. అయోమయంగా శివ వైపు చూసిన సురభి ఏ కారణం లేకుండా శివ అలా చెప్పడు అని ఇక రెట్టించలేదు. ఓకే శివ. అవును, మనోహర్ గ్రూప్స్ చైర్మన్ నందన్కి ఏదో ప్రాబ్లం అయిందని విన్నాను, నిజమేనా అని అన్నది. శివకి ఎంత పవర్ ఉన్నప్పటికీ ఆమెకి టెన్షన్గానే ఉంది. ఎందుకంటే నందన్ వంటి గొప్ప వ్యక్తి ఈరోజు హాస్పిటల్లో పడి ఉన్నాడు. సో శివని జంటిల్ గ్రూప్ ఏమైనా చేస్తుందేమో అని సురభి భయం. శివ చిన్నగా నవ్వుతూ, వరీ అవ్వకు సురభి. నువ్వు నా గురించి ఆలోచిస్తుంటే మరి షికా గ్రూప్స్ గురించి ఎవరు ఆలోచిస్తారు? అది నీ ఆస్తి, దాని గురించి నువ్వే ఆలోచించాలి అని ఆట పట్టిస్తూ అన్నాడు. కంపెనీ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు శివ. అదేం పెద్ద విషయం కాదు. ముఖ్యంగా కంపెనీ పోతే పోతుంది, కానీ జీవితం పోతే మళ్ళీ తిరిగి రాదు కదా. నాకు నువ్వే ఇంపార్టెంట్ అని నవ్వుతూ అన్నది సురభి. ఆహా, ఇదెప్పటినుంచి మేడం అన్నాడు శివ. ఇదిగో నువ్విక్కడికి వచ్చినప్పటినుంచి అంటూ తన హార్ట్పై చేయి పెట్టుకుని అన్నది సురభి. శివ సైడ్ స్మైల్ ఇచ్చాడు. ఆ నవ్వు సురభికి ఇష్టమని శివకి తెలుసు. సురభి కూర్చున్న చోటు నుంచి లేచి శివ పక్కనే కూర్చొని అతని చేయి పట్టుకుని భుజంపై తలవాల్చింది. శివ మరో చేతితో ఆమె చెంప తడిమి, సురభి, ఆర్ యు ఓకే అన్నాడు. సురభి మెల్లగా తల ఊపింది. కాసేపు ఇద్దరూ అలానే ఉన్నారు. అతనితో అలా కాసేపు స్పెండ్ చేశాక సురభిలో కాస్త స్ట్రెస్ తగ్గి మనసు తేలికపడింది. ఆమె తనకి అంత దగ్గరగా ఉంటే శివకి ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా అనిపిస్తుంది. ఆమె వీపు నిమురుతూ, సురభి, నాకేం కాదు, నువ్వు వరీ అవ్వకు. యునో, శివ వైఫ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని అన్నాడు. సురభి అతని భుజంపై నుంచి లేచి శివ వైపు చూస్తూ మెల్లగా నవ్వింది. ఆమె నవ్వుకి బదులుగా శివ నవ్వి లేచి నిలబడ్డాడు. నేను చెప్పింది గుర్తుపెట్టుకో. కొద్ది రోజులు కంపెనీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు అని సెల్వన్ పిలిచి, చాచా, నువ్వు ప్రతిరోజు సురభి దగ్గరే ఉండు. తన చుట్టూ ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయో నాకు కాల్ చేసి చెప్పు అని అన్నాడు. ఓకే శివబాబు, మీరు వరీ అవ్వకండి. ఇక సురభి సెక్యూరిటీ నేను చూసుకుంటాను అని రెస్పెక్ట్గా అన్నాడు సెల్వా. ఓకే, ఇద్దరు జాగ్రత్తగా ఉండండి అని సురభికి బాయ్ చెప్పి కిందకు వెళ్లాడు శివ. సెల్వ గురించి అతనికి బాగా తెలుసు. సురభిని సెల్వకు అప్పగించి తను కూల్గా తన వర్క్ చేసుకోవచ్చని అనుకుంటూ శివ బయటకు వెళ్తూ తలుపు దగ్గరికి వెళ్ళగానే రేణుక సడన్గా, శివ, నువ్విప్పుడు బయటకెళ్తున్నావా? ఇంకెప్పుడు ఈ ఇంటికి తిరిగి రావద్దు. అలానే మా సురభితో మాట్లాడొద్దు. తనకి నీకు ఇక నుంచి ఎలాంటి సంబంధం లేదు. త్వరలో విడాకులిప్పిస్తాను అని అగ్లీగా అన్నది. శివ కన్నింగా సైడ్ స్మైల్ ఇస్తూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అప్పటికే బయట సురేందర్ రోల్స్ రాయస్ ఫాంటమ్ కార్ రెడీగా ఉంది. దానికి దగ్గరగానే అతనికి తెలిసిన పింక్ కలర్ స్పోర్ట్స్ కార్ కనిపించింది. ఆ కార్కి ఆనుకుని సౌందర్య శివ ఎప్పుడు బయటికొస్తాడా అని ఎదురుచూస్తూ ఉంది. శివ రావటంతోనే, నేను చాలాసేపటి నుంచి నీకోసం ఎదురుచూస్తూ ఉన్నాను అని అన్నది సౌందర్య. శివ ఎందుకన్నట్లు సీరియస్గా చూశాడు. సౌందర్య అక్కడికి ఎందుకొచ్చినట్లు? శివ సురభిని ఇంట్లోనే ఉండమని ఎందుకంటున్నాడు? శివ అత్తగారి ఇంటి వరకు వచ్చిన జంటిల్ పరిస్థితేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.